భువనగిరి, వికారాబాద్, వరంగల్ తిరిగి వచ్చారు, కూకట్పల్లి చూసుకుంటూ. హైదరాబాద్ కల్చర్ వేరేగా ఉంటుంది, హైదరాబాద్లో ఫ్రాడ్ కూడా వేరేగా ఉంటుంది. అంటే మీరు బంగారం షాప్తో పాటు పెట్రోల్ పంపుల మీద అటాక్ చేసామంటున్నారు. అక్కడికి డిఫరెన్స్ ఏంటండి క్రైమ్లో? హైదరాబాద్లో ఎక్కువ టర్న్ ఓవర్ ఉంటుంది. హైదరాబాద్లో పట్టించుకోవడం కూడా జనాలు తక్కువ, చాలా స్పీడ్ లైఫ్. సో ఏదో వెళ్తారు, కొనేస్తారు. ఎస్పెషల్లీ లేడీస్ వాళ్ళు ఏదో రకంగా నగ కొనాలనే ఉద్దేశంతో వెళ్తారు. వాళ్ళు జ్యువెలర్స్ విపరీతమైన మోసాలు ఉంటాయి వాళ్ళు. అది ఎట్లంటే ఫస్ట్ వెయింగ్ స్కేల్స్లో మోసాలు చేసేవాళ్ళు. వెయింగ్ స్కేల్లో కంట్రోల్ అయిపోయింది. తర్వాత డిపార్ట్మెంట్ 1 mg యాక్యురసీ మెషిన్స్ వాడడంతో వేరియేషన్ అనేది తగ్గిపోయింది. అంతకుముందు 10 mg ఉండేది. ఆ 10 mg అంటే 1 mg యాక్యురసీ రాకపోయేసరికి 9 mg వరకు వేరియేషన్ ఉండేది. దాంతో 9 mg అయినా కానీ ఇప్పుడు 35 అంటే ఒక 300 to 400 రూపీస్ మనకి లాస్ పర్ గ్రామ్, పర్ 10 grams లాస్ ఉండేది. అది కాక వాళ్ళు ఏం చేస్తారంటే 22 క్యారెట్ అనేది ఉంటుంది, 91.6 హాల్ మార్క్ అన్నమాట. హాల్ మార్క్ అనే దగ్గర వాళ్ళు యాక్యురసీగా 22 క్యారెట్ అనేది లేకుండా 18 క్యారెట్ అట్లా వాడతారు. 18 క్యారెట్ వాడి 22 క్యారెట్ రేట్ వేస్తారు. 22 క్యారెట్ రేట్ అనేది సపరేటు, 18 క్యారెట్ సపరేట్. ఇది 75% ఉంటుంది, అది 91.6 ఉంటుంది. 24 క్యారెట్ ప్యూరిటీ, 100% ప్యూరిటీలో. వాళ్ళు ఏం చేస్తారంటే 18, సమ్టైమ్స్ 16 క్యారెట్ కూడా వాడేది. దాంతో ఆ డిఫరెన్స్ అంతా 22 మీద వేసేసి ఆ విధంగా చేస్తారు. చాలా మనం గుర్తించాలి. మనము బిల్లింగ్లో వాడు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది చూడాలి. బిల్లింగ్లో మీరు అన్నట్లు 21 పాయింట్ వచ్చు, సారీ హాల్ మార్క్ వేస్తారు. హాల్ మార్క్ వేసినప్పుడు దాన్ని మళ్ళీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళ సపరేట్ ల్యాబ్స్ ఉంటాయి, టెస్టింగ్ ల్యాబ్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. వాడు 91.6 యాక్యురసీ అంటే 22 క్యారెట్ రేట్ ఇచ్చిందంటే అది 22 ఉందా, 18 ఉందా, 16 ఉందా, 17 ఉందా అనేది చూసుకోవడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. అంటే బంగారం కొనుక్కున్న వ్యక్తి మళ్ళీ ల్యాబ్కి వెళ్ళి చెక్ చేయించుకోవడం అనేది కొంత ప్రాసెస్ కదా, చాలామందికి విషయం కూడా తెలియదు. ఎస్, మరి అది వాళ్ళకి చైతన్యపరచడం వాళ్ళకి కష్టం. దాని మీద హాల్ మార్క్ అనేది ఉంటుందండి. హాల్ మార్క్ ఉంటేనే మనం తీసుకోవాలి. అది కరెక్ట్. హాల్ మార్క్ కూడా డూప్లికేట్ చేస్తున్నారు కదా. హాల్ మార్క్ డూప్లికేట్ అంటే మా పర్వ్యూలో రాదు, అది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ పర్వ్యూలో వస్తుంది. వాళ్ళు అది చెక్ చేయాలా. మేము చూస్తాము. మా దగ్గర కూడా గోల్డ్ టెస్టింగ్ మెషిన్స్ తీసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసాం డిపార్ట్మెంట్. ఇది గవర్నమెంట్ పాలసీ, ఇంకా మాకు టైం పడుతుంది రానికి. అంటే మీరు ఇన్స్పెక్టర్గా హైదరాబాద్ ఉన్నప్పుడు ఇంకా మంచి కేసు అంటే మీకు మర్చిపోలేని కేసు ఏమని చెప్పండి ఒకటి. ఎక్కువ మర్చిపోలేనంటే బేసికలీ పెట్రోల్ పంపులు, గోల్డ్, ఈ స్టీల్ ఫిష్ ఏం పట్టుకున్నారు? ఏమండి బిగ్ ఫిష్ ఆల్ గోల్డ్ షాప్స్ అన్నీ అంతే అండి. ఏమేమి చేశారు? టాప్ గోల్డ్ షాప్స్ హైదరాబాద్లో ఉన్న టాప్ జ్యువెలర్స్, ఇన్క్లూడింగ్ ఈ కార్పొరేట్ జ్యువెలర్స్ అందరి మీద కేసులు రాయడం జరిగింది. ఓకే. సో వాళ్ళంతా బిగ్ ఫిషెస్. కేసులు వేయడం వరకేనండి, లేదా వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం వరకు కూడా ఉంటుంది. కాంపౌండింగ్ చేస్తాము. సమ్టైమ్ హెవీ పెనాల్టీ, 1 lakh, 2 lakhs. ఇంకా మరి మీరు వేస్తున్న తిరిగి వాళ్ళు ఎందుకు క్రైమ్ చేస్తుంటారు? ఇది గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం మాకు సపోర్ట్ రావాల్సిన అవసరం ఉంటుందంటే ఇప్పుడు వాళ్ళంతే ఇంకా అంతా బిగ్ షాట్స్. సో దీని ప్రకారం డిపార్ట్మెంట్ స్ట్రెంగ్త్ లేదు, రిక్రూట్మెంట్ ప్రాసెస్ తక్కువైపోయింది, దాని మీద కంట్రోల్ తక్కువైపోయింది. అదేగాక బిల్లింగ్ సిస్టంలో కూడా చాలా వాళ్ళు మ్యాథమెటికల్ జిమ్మిక్స్ చేస్తారు. వేస్టేజ్ అని అంటారు. వేస్టేజ్ అనేది మా డిపార్ట్మెంట్లో ఎక్కడా లేదు. అది మా చట్ట ప్రకారం అయితే వేస్టేజ్ అనే మాట ఎక్కడా లేదు. సార్, వేస్టేజ్ గురించి మనం మాట్లాడే ముందు మీరు ఇన్స్పెక్టర్ నుంచి ప్రమోషన్ ఎప్పుడు వచ్చారు? నేను 1992 నుంచి జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి 2007లో నాకు ప్రమోషన్ వచ్చింది. అసిస్టెంట్ కంట్రోల్? లేదు, డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్. డిస్ట్రిక్ట్ అక్కడ నుండి దాని తర్వాత 2017లో అసిస్టెంట్ కంట్రోల్గా ప్రమోషన్ వచ్చింది. హైదరాబాద్ సిటీ పోస్టింగ్. ఓకే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.